నారా లోకేష్ గారి సెక్యూరిటీ ముందు ఎంతమంది ఉన్నారు, వెనక ఎంతమంది ఉన్నారు, ఒకసారి చూసి వాళ్ళు లెక్కేయండి. ఈయనకైతే ఇంత సెక్యూరిటీ కావాలి. ఇంకో విషయం చెప్పనా, నాకు తెలిసినంత వరకు ఇది ఇప్పుడు ఇది కాదు, ఈ ఎన్నికల సమయంలో ఆయన ఇప్పుడు మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి మాత్రమే ఇంత కావాలి. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, అత్యంత ప్రజాదరణ కలిగిన, క్రేజ్ కలిగిన, ఆకర్షణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం డొక్కు కారు ఒకటి ఇచ్చి దానికి స్పేర్ పార్ట్స్ కూడా లేనటువంటి పరిస్థితి కల్పించి ఆయన తిరుగుతూ ఉంటే ల్యాండ్ క్రూయిజర్లు సప్లై చేశామని అసత్యం మాటలు మాట్లాడే దౌర్భాగ్యానికి ఈ ప్రభుత్వం దిగజారటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ తక్షణమే నేను మనవి చేసేది ఏంటంటే, ఒక్కసారి ఆలోచన చేయండి, హుందాగా ప్రవర్తించండి. చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు, రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. ఎవ్వరు ఏది శాశ్వతం కాదు, ఎప్పుడు ఏదైనా జరగవచ్చును. బళ్ళు ఓళ్ళు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి, చరిత్ర చూస్తే అర్థమవుతుంది. కాబట్టి కక్ష సాధింపుతో దుష్ప్రచారం చేయకండి. 986 మంది జగన్మోహన్ రెడ్డి గారు పెడేసుకున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కేవలం 139 మంది మాత్రమే ఉంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేయాలనేటువంటి కార్యక్రమాలు మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. లోకేష్ లాంటి ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. దురదృష్టంగా ల్యాండ్ క్రూయిజర్లు 2 ఉన్నాయి, 2 ల్యాండ్ క్రూయిజర్లు, 2 బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అనేటువంటి మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవహారం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను పటిష్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని మా అభిప్రాయం. దానికి ప్రభుత్వం ఎవరేదైనా ప్రభుత్వం, ఇవాళ మా ప్రభుత్వం కాకపోవచ్చు, మీ ప్రభుత్వం అధికారంలో ఉండవచ్చు, బట్ మాజీ ముఖ్యమంత్రి ఆయన. అప్పుడప్పుడు అంటే పులివెందుల ఎమ్మెల్యే అంటే పులివెందుల ఎమ్మెల్యే అంతో ఆయన అంతే, ఒక ఎమ్మెల్యే అంతో అంతే అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే అయినా ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళా ముఖ్యమంత్రి అవ్వదగిన కెపాసిటీస్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేసి మాట్లాడటమో, ఆయన మీద అపవాదులు వేయటమో, ఆయన మీద పదే దుష్ప్రచారం చేయటమో, ఆయన భద్రతను తగ్గించటమో. నేను ఈ మధ్యన విన్న ఒక పత్రిక కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుకుంటూ అన్నారంట, మాకున్న సమాచారం, జగన్మోహన్ రెడ్డి గారు భద్రత తగ్గించాలి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తెలుగుదేశం బతకదు, ఆయన ఏదైనా చేస్తే బాగుండు అనేటువంటి మాటలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ భద్రత తగ్గించటం వల్ల ఏదైనా జరిగితే దానికి బాధ్యత వహించవలసి ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నానని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. దానితో ఈ జామర్స్ని కూడా అడిగితే ఇవాళ కోర్టులో కూడా ఏం చెప్పారంటే, జామర్స్ అవసరమైన చోట్ల పెడతామని ప్రభుత్వమే చెప్పింది. కాబట్టి కోర్టులో, న్యాయస్థానంలో ప్రభుత్వం చెప్పేటటువంటి విధానం వేరుగా ఉంటుంది, లోకేష్ గారి విధానం వేరుగా ఉంటుంది. అసలు లోకేష్ గారు ఎందుకు మాట్లాడుతున్నాడు? హోంమంత్రి మాట్లాడటం మానేసింది, లోకేష్ గారే మాట్లాడుతున్నాడు. బహుశా ఆయన లోకేష్ గారే హోమ్ అఫైర్స్ అన్ని చూస్తున్నట్టున్నారు. కేవలంగా పాపం అనిత గారిని అక్కడ పెట్టి అన్ని ఈయనే సంతకాలు చేస్తున్నాడు, ఈయనే అన్ని ఆర్డర్స్ ఇస్తున్నాడు అనేటువంటి మాట కూడా బయట ఉంటుంది. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు, ఇవాళ నాకు చిత్రం ఏంటంటే, సరే చంద్రబాబు నాయుడు గారికి ఎంత సెక్యూరిటీ ఉందో అంత సెక్యూరిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్లో ఆయన ఒక స్ట్రీట్ ఉండదు, చూశారు కదా మీరు, ఇప్పుడు వెళ్ళి ఉంటారు. ఆ స్ట్రీట్లోకి ఇప్పటికీ ఎవరిని పోనీయరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్ట్రీట్ అంతా బంద్, ఎవరు మాట్లాడాల. ఒక మాజీ ముఖ్యమంత్రి అని వదిలేశారు. మన రాష్ట్రం కాకపోయినా ఆయనకి ఆ సెక్యూరిటీ ఇచ్చారు.
కానీ ఇక్కడ మాత్రం గేట్లు తెరిచి అందరు రండి, హో రండి రండి రండి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, ఫోటోలు దిగండి, లేదా కేకలేయండి, అల్లరి చేయండి అని రెచ్చగొట్టినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. దుష్ట సాంప్రదాయాలు మీరు ప్రవేశపెడుతున్నారు. చివరికి ఆయన మన లోకేష్ కుమారుడి పేరు ఉంది దేవాంశ, ఆయనకు 6 గన్మెన్లంట. అప్పుడు కూడా దేవాంశకు 6 గన్మెన్లు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం డొక్కు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇవ్వాలి. అదేమంటే 2 ల్యాండ్ క్రూయిజర్లని లేనిపోని అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చెప్తున్న మంత్రివర్యులకి అబద్ధాలు చెప్పవద్దు, అబద్ధాలు ట్వీట్ చేయవద్దు. మీరు ఒక బాధ్యత కలిగినట్టు, దో యు ఆర్ ఇన్మెచ్యూర్డ్, నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నావు మీ నాన్నగారి వల్ల. ఆ రకంగా వ్యవహరించి హుందాతనంగా వ్యవహరించే కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. దీనికి సమాధానం చెప్పమని కూడా చెప్తున్నా. 2 ల్యాండ్ క్రూయిజర్లు ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా లోకేష్ గారు సమాధానం చెప్పమని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా పత్రికా ముఖంగా వారిని అడుగుతున్నాను. ఇలాంటి అసత్య ప్రచారాలు దయచేసి చేయవద్దని. మీకైతేనేమో అంతా సెక్యూరిటీ కావాలి, ముఖ్యమంత్రి కాకపోయినా సెక్యూరిటీ కావాలి, అపోజిషన్ లీడర్గా ఉన్న సెక్యూరిటీ కావాలి, 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా సెక్యూరిటీ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైతే మాత్రం ఆయనకి సెక్యూరిటీ అవసరం లేదు, ఉండ సెక్యూరిటీ అద్భుతంగా ఉందనేటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. 900 పైచీలు కానిస్టేబుల్స్ని వాడుకున్నారనేటువంటి మాట మాట్లాడుతున్నారు, విచ్ ఈజ్ ఫాల్స్. ఈ రెండింటికి కూడా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పటం కాదబ్బా, మీరు సోషల్ మీడియాలో కంప్లైంట్ ఏమి ఇచ్చేది అవసరం లేదు. ఎందుకు చెప్తున్నాం కదా, కంప్లైంట్ ఇచ్చేది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారి నీ భౌతికంగా లేకోకుండా చేయాలని స్పీకరు ఇంకో ఆయన ఎవరో వ్యక్తి మాట్లాడుకుని మీరు సోషల్ మీడియాలో చూసారా చూడలేదా? అది